అని అమెరికాలో పర్యటిస్తూ అక్కడ కొంతమంది అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మా భారతదేశంలో అందరూ వేదాంతులే అని ఒక మాటలో చెప్పిండు. అందరూ వేదాంతులే అంటే అర్థం ఏమిటంటే, అందరూ ఆసువుగా మాట్లాడేస్తాం. ఇప్పుడే చెప్పావు, వస్తా తీసుకొచ్చింది ఏం లేదు, పోతా తీసుకుపోయేది ఏం లేదు, ఈ మాట అందరం మాట్లాడతాం. అట్లాగే మంచి చేస్తే ఎప్పుడైనా అది మంచేనాయా, పిల్ల తరం పనిచేస్తుంది అని చెప్తాం. ఇట్లా అనేక రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ మాటలు మనం పట్టుకోం. ఇప్పుడు మనం మాట్లాడే మాటలన్నీ ఏదో ఆసువుగా పలికి వదిలేస్తూ ఉంటాం. మహాత్ములకి మనకి తేడా ఏమిటి? మనలాంటి వాళ్ళకంటే మనం మాట్లాడతాం కానీ పట్టుకోం. కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటను పట్టుకున్నారు. పట్టుకోవడమే చేయాల్సిన పని. ఏమిటి ఈ మాట మాట్లాడిన, దీని అర్థం ఏమయ్యి ఉంటుంది అని వాళ్ళు వెతికి పట్టుకొని అది తనగా మారారు. అందుకాటి అట్లా మనం ఊరకు మాట్లాడుకుంటూ పోవటమో, చెప్పుకుంటూ పోవటమో, ఏదో కీర్తించుకుంటూ పోవటమో కాదయ్యా. చక్కగా ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో మన మాటల్ని మనం ఒడిసి పట్టుకుంటే మన మస్తకమే ఒక పెద్ద పుస్తకం లాగా ఉన్నది, మన జీవితమే ఒక పెద్ద గ్రంథం అయ్యి ఉన్నది అని చెప్పి మరి చక్కటి సందేశం అనేది. ఎందుకంటే చాలా లోతైన భావాలు అర్థం చేసుకోవటం చాలా తేలిగ్గా చెప్పినట్టుగా ఉంటుంది. వాస్తవానికి తేలిగ్గా చెప్పేవన్నీ లోతుగా ఉంటున్నాయి. లోతుగా చెబుతున్నారు, పెద్దగా అనుకున్నవన్నీ తేలిగ్గా ఉంటాయి. ఎంత విచిత్రంగా ఉంటుంది అన్నమాట, ఉల్టా పల్టాగా. అందుకటి మరి అర్థం అందరం కూడా చక్కగా అర్థం చేసుకొని ఏ మాటలు అయితే మన నోటి వెంట చాలు వారుతున్నాయో, మనం ఏమిటి ఈ మాట మాట్లాడినని మనల్ని మనం గమనించగలిగితే, మన గురించి మనం తెలుసుకోగలిగితే. ఇందాక ఒక పాటలో ఏదో మాట్లాడుతూ ఆ పాటలో ఏం పాడారు? సద్గురు అంటే ఎవరయ్యా అంటే తన గురించి తాను తెలిపేవాడంట. ఇంక నువ్వేమి చేయాల్సిన పనిలే, నీవెవరో నీకు తెలియజేసేవాడే అసలైనటువంటి సద్గురువు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే చేయాల్సిన పని. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు దైవం తెలిసిద్ది, దైవాన్ని తెలుసుకున్నా నిన్ను నువ్వు తెలిసిద్ది. ఈ రెండు నీవుగా తెలుసుకున్నప్పుడు ఇక ఈ దేవుళ్ళు అపోవాదాలు ఇవేమి ఉండవు. అవి వచ్చేదాకా, పూర్ణమైన జ్ఞానం వచ్చేదాకా ఈ ద్వంద్వంలో కొట్టుమిట్టాడాల్సిందే జీవి. కాబట్టి ద్వంద్వాతీతమైనటువంటి జ్ఞానాన్ని అందరూ పొందాలని చెప్పి ఆ యొక్క సద్గురువుని యొక్క వాకుగా మరి పలకటం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు మరి లెలిన్ రెడ్డి గారి మీద, అట్లా మన అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మన కొత్తపాలెం మాచవరం సైదీ గురువు గారు. ఎందుకు కొత్తపాలెం అంటే కొత్తపాలెం వాసి కాబట్టి కొత్తపాలెం అనేది ప్రింట్ అయిపోయింది మనకి. అందుకని కొత్తపాలెం వాసి మన సైదీ గురువు గారు చక్కగా ప్రతి పౌర్ణానికి మరి వారింట్లో ఇక ఎంతమంది అన్నారా అని, 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా అన్నసంతర్పణ కార్యక్రమం చేసుకొని చక్కగా ఇట్లాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా పోతూ కాసేపు డోళ్ళ కొడుతుడు, హార్మోనాయిస్తుడు, రకరకాల కళలన్నీ ఉన్నాయి. అవన్నీ చేసుకుంటా చక్కగా చక్కటి సందేశాన్ని ప్రజలకు ఇచ్చుకుంటా ఆ విధానంలోనే వీరి యొక్క ధర్మపతిని బ్రహ్మాండంగా కూడా మరి ఆదర్శంగా ఉంటా కార్యక్రమాలని చక్కగా మన మాచవరం కార్యక్రమం ప్రతి పౌర్ణానికి నిన్నే కార్యక్రమాలు పెట్టారు. అట్లా నడుపుకుంటూ పోతున్నటువంటి మన సైదీ గురువు గారు కూడా మరో 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓం.